అలా నేను విశేషరావు ఇల్లు అలకగానే పండగ కాదంటారు పెద్దలు. టెస్లా ఇండియన్ మార్కెట్లో రావడం గొప్ప కాదు, అసలు ఇండియన్ మార్కెట్లో నిలబడగలదా అనేది ఒక పెద్ద సవాల్. యాక్చువల్గా దాని బుకింగ్స్ని స్టార్ట్ చేశారు, ముంబై వరకు పరిమితం చేశారు. ఆ తర్వాత విడతల వారీగా భారతదేశంలో వివిధ ప్రాంతాల్లో రావాలనేది ప్లాన్. కానీ దాని రేట్లు అలాగే దానికి ఉన్నటువంటి ఫీచర్సు వీటన్నిటిని కంపేర్ చేస్తూ ఒక రేట్ని అయితే నిర్ణయించారు. 64 లక్షల నుంచి 75 లక్షల దాకా మధ్యలో వేరియంట్ని బట్టి ఉంటుంది. అయితే సేమ్ ఫీచర్స్ తోటి వియత్నాంకు సంబంధించినటువంటి విన్ఫాస్ట్, వియత్నాంకు సంబంధించినటువంటి కార్ల కంపెనీ 24 లక్షలకే ఇచ్చేస్తుంది. అలాగే చైనాకు సంబంధించినటువంటి BYD అది తక్కువ రేటుకి ఇచ్చేస్తుంది. ఇక మనకు ఉండేటువంటి మహీంద్రా లేదంటే ఇతర లోకల్ కంపెనీలు ఈవీ వెహికల్స్ను ఆల్రెడీ ముబ్బడిగా ఆల్రెడీ రోడ్ల మీదకి దించేసాయి. ఈ కాంపిటీషన్లో అసలు టెస్లా నిలబడగలదా? యాక్చువల్గా అమెరికా రేటు 30 లక్షలు, మనకి 65 నుంచి 70 లక్షలకు అమ్ముతున్నాడు. పైగా ఇటీవల కాలంలో నరేంద్ర మోడీ గారు 70% ఉన్నటువంటి దిగుమతి సుంకాలని 15% తగ్గించేశాడు. అయినప్పటికీ ఎక్కువ రేటు పెట్టారు. అందుకే టెస్లాకి పెద్దగా ఓపెనింగ్స్ లేవు, టెస్లాని బుక్ చేసుకోవడానికి కూడా ఇష్టపడలేదు అనేది వినిపిస్తుంది మార్కెట్లో, కార్ల మార్కెట్లో. దాని మీద నేషనల్ మీడియాలో బాగా ఫోకస్ చేస్తున్నారు. ప్రధానంగా టెస్లా ఎందుకు ఈ విధమైన పరిస్థితికి వచ్చింది అని అంటే, కేవలం 1% ఉన్నటువంటి పీపుల్కి మాత్రమే ఇది లయబిలిటీ అంటే దగ్గరగా ఉంది దాని రేట్లు. మిగతా 99% ఉన్నటువంటి పీపుల్ మిడిల్ క్లాస్ ఎక్కువ ఉంటారు. 90% మిడిల్ క్లాసు, 80%, 90-80% మిడిల్ క్లాస్ ఎక్కువ ఉంటారు భారతదేశంలో. పూర్ పీపుల్ ఒక 10% ఉంటారు, వెరీ పూర్. సో వీళ్ళు మధ్యతరగతి పీపుల్కి అందుబాటులో లేని విధంగా ఆ రేట్లు ఉన్నాయి. కాబట్టి ఇండియన్ మార్కెట్లో టెస్లా నిలబడలేదు అనేటువంటి అభిప్రాయం. ఇవాళకి కూడా బెంజ్ కానీ ఇలాంటివన్నీ కూడా, లేదా ఆడి కానీ ఇలాంటి కార్లన్నీ కూడా కేవలం 1% ఉందంట షేర్ మార్కెట్లో. ఈ లగ్జరీ కార్లకు సంబంధించి హై రేటు ఉండేటువంటి టాప్ ఎండ్లో 1% కూడా లేవు. సో ఇలాంటి పరిస్థితుల్లో టెస్లా నిలబడగలదా అంటే డౌటే అనేటువంటి యాంగిల్లో నేషనల్ మీడియా రివ్యూ చేస్తుంది. దానికి సంబంధించి నేను ఒక రివ్యూ చేస్తాను మీకు. ఇది నమ్మదగినటువంటి రివ్యూ కింద మనం తీసుకోవచ్చు. ఆల్రెడీ బాగా స్ప్రెడ్ అవుతుంది. ఇక్కడ చూడండి, ద ఇండియన్ ఆటో మార్కెట్ ఈజ్ సీయింగ్ షిఫ్ట్ విత్ లాంచ్ ఆఫ్ ఫారిన్ ఎలక్ట్రికల్ కార్ బ్రాండ్స్ ఇన్ కంట్రీ. ఇప్పుడు యాక్చువల్గా భారతదేశంలో ఇప్పటి వరకు కూడా మొత్తం కార్లు 1% కూడా లేవు ఎలక్ట్రిక్ వెహికల్స్. మరి ఈ రాబోయేటువంటి రోజుల్లో వీటిని కనీసం 30 నుంచి 40% తీసుకెళ్లాలనేది కేంద్ర ప్రభుత్వం యొక్క లక్ష్యం. అందుకే ఇప్పుడు ఎలక్ట్రిక్ కార్లకు సంబంధించినటువంటి మార్కెట్లో స్పీడ్ పెరిగింది. కాకపోతే బడ్జెట్ చూసుకుంటున్నారు. బడ్జెట్ చూసుకుంటూ బడ్జెట్లో ఉంటేనే కొనుగోలు చేస్తున్నారు. పైగా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో సాఫ్ట్వేర్ రంగం ఒడిదుడుగులతో ఉంది. దానికి అనుగుణంగా ఆధారపడేటువంటి రంగాలు రియల్ ఎస్టేట్ కానీ ఇవన్నీ కూడా దాదాపుగా పతన అవస్థలో ఉన్నాయి. మరి ఇంకెక్కడి నుంచి రెవెన్యూ జనరేట్ అవుతుంది? ఛాన్సే లేదు కదా. సో కాబట్టి టెస్లా మార్కెట్లో నిలబడటం కష్టం అని చెప్పి చెప్తున్నారు. సో దీనికి సంబంధించి ఇంకా కొంచెం ముందుకు వెళ్దాం. ఇక్కడ మోడల్ Y అనేదాన్ని రిలీజ్ చేసింది టెస్లా అనేది. ద కంపెనీ ఆల్సో ఓపెన్ ఏ షోరూమ్ ఎట్ ముంబై వైల్ న్యూ కార్ షో ఎక్స్పెక్టెడ్ బై ది ఎండ్ ఆఫ్ జూలై ఇన్ ఢిల్లీ. అంటే ఢిల్లీలో లాంచ్ చేశారు ఆల్రెడీ. సో బుకింగ్స్ కూడా స్టార్ట్ అయ్యాయి. 22,000 మీరు పే చేసి 22,000 పే చేసి నాన్ రిఫండబుల్ ఈ అమౌంట్ మీరు బుక్ చేసుకోవచ్చు. కానీ అంత బుకింగ్స్ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసినంత లేదు అని అంటున్నారు. ఆల్రెడీ దీన్ని ఓపెన్ చేసి కూడా 4-5 రోజులు అవుతుంది. తర్వాత ఈ కంపెనీ టెస్లా అనేది విల్ నాట్ బి కాంపిటింగ్ విత్ ఎస్టాబ్లిష్డ్ లగ్జరీ ఈవీ ప్లేయర్స్ సచ్ యాజ్ BMW 11 లాంగ్ వీల్స్ బేస్, అలాగే వోల్వా C40, BYD సిలియాన్ 7 అండ్ మెర్సిడెస్ బెంజ్ EQA. ఇవి కాంపిటీషను టెస్లాకి. వీటిల్లో ఏది బాగుంది, బడ్జెట్లో ఉందని చూసుకొని కొనుక్కుంటారు బాగా హై ప్రొఫైల్ పీపుల్ కూడా, ఈ బడ్జెట్ని రీచ్ అయ్యే వాళ్ళు కూడా. సో ఇక విన్ఫాస్ట్, ఈ విన్ఫాస్ట్ అనేది ఆంధ్రప్రదేశ్ తోటి టైఅప్ అయింది.
వియత్నాంకి సంబంధించినటువంటి కంపెనీ. ఆంధ్రప్రదేశ్ తోటి టైఅప్ అయింది. లోకేష్ గారు దీంతో మాట్లాడుతూ ఉన్నారు. ఈ కంపెనీ ఒక రకంగా చెప్పాలంటే విన్ఫాస్ట్ ఆంధ్రప్రదేశ్లోనే లాంచ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. విన్ఫాస్ట్ అనేది వియత్నాం ఈవీ మేకర్ అనమాట. ఇది లాంచ్ అండ్ ఇన్ ఆగస్ట్లో ఇది లాంచ్ అయిపోతుంది. తర్వాత కంపెనీ ఓపెన్ ప్రీ బుకింగ్, ఇది కూడా ప్రీ బుకింగ్ ఓపెన్ చేసింది. VF6 అండ్ VF7 మోడల్స్. ఇది 21,000 కట్టి నాన్ రీఫండబుల్ అమౌంట్ ఇది ఫుల్లీ రీఫండబుల్, విచ్ ఈజ్ ఫుల్లీ రీఫండబుల్. ఇదేమో నాన్ రీఫండబుల్ అనుకుంటా, టెస్లా అది నాన్ రీఫండబుల్. సో ఇదేమో ఫుల్లీ రీఫండబుల్ అమౌంట్ 21,000 కట్టి బుక్ చేసుకోవచ్చు విన్ఫాస్ట్ని. ఇన్ఫాస్ట్ ఆల్రెడీ ఓపెన్ చేసింది, షోరూమ్ కూడా ఆంధ్రప్రదేశ్లో రాబోతుంది. వైల్ టెస్లా విల్ ఇంపోర్ట్ ఇట్స్ వెహికల్స్, విన్ఫాస్ట్ ఈజ్ సెటింగ్ అప్ ఏ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ ఇన్ తమిళనాడు విత్ ఏ ప్లాన్డ్ ఇన్వెస్ట్ ఆఫ్ $2 billion తోటి ఆల్రెడీ చెన్నైలో విన్ఫాస్ట్ అనేది మ్యానుఫ్యాక్చరింగ్ స్టార్ట్ చేసింది. దాని స్ట్రాటజీస్ కూడా అక్కడ బాగా ప్లే చేస్తుంది. డీలర్షిప్ ఎక్స్పాన్షన్ ఏపీకి కూడా చేస్తుంది. అండ్ ద introduction of competitive EV models in segments with growing consumer investment. The company's rollout of dealerships in diverse markets reflecting its intended capturing early demand and build brand presence in both urban and Tier 2 cities. So urban లో Tier 2 cities కూడా వెళ్తుంది ఇది విన్ఫాస్ట్ అనేది. సో టెస్లా రాకముందే షోరూమ్స్ అన్ని పెట్టేసి దీని విన్ఫాస్ట్ అనేది వియత్నాం కంపెనీ ఇది ముందుగానే వెళ్ళిపోవాలని ట్రై చేస్తుంది. ద VFX, which is touted a compact electric SUV, is expected to compete with models like the MG ZS EV and the upcoming Hyundai Creta Electric. So VF7 is a large mid-size SUV, will compete with of the BYD. BYD అంటే చైనా కంపెనీ, చైనాకి సంబంధించిన ఎలక్ట్రిక్ వెహికల్ Atto 3, BYD Atto 3. The two companies entering the Indian market of the first time will compete with the established Chinese manufacturer BYD. This BYD. The company has 4 models in the Indian market, including Celion 7, Atto 3, ఇవన్నీ కూడా చైనా. Seal and EMAX 7. BYD sold ఆల్రెడీ 3,500 యూనిట్స్ని లాస్ట్ ఇయర్ అమ్మారు. 3,500 కార్లను అమ్మారు చైనాకి సంబంధించిన ఈ కార్స్. వైల్ సిలియాన్ ఈజ్ ప్లేస్డ్ ఇన్ ద ప్రీమియం సెగ్మెంట్ డైరెక్ట్లీ కాంపీటింగ్ విత్ టెస్లా. ఇది టెస్లా తోటి BYD మోడల్ సిలియాన్ అనే కంపెనీ కాంపిటేటివ్ ఉంది. అట్టో 3 ఈజ్ ఏ మిడ్ సైజ్డ్ SUV అండ్ సీల్ ఈజ్ ఏ సెడాన్. టెస్లా ప్రైస్ అండ్ ఫీచర్స్. ద టెస్లా మోడల్ Y స్టార్ట్స్ ఎట్ 57 lakhs, 59 అంటే 60 lakhs ఆల్మోస్ట్ స్టార్టింగ్ మోడల్. అండ్ ద లాంగ్ రేంజ్ వేరియంట్ ఈజ్ ప్రైస్డ్ ఇది చూడండి 68 లక్షలు డ్యూ టు 70% ఇంపోర్ట్ డ్యూటీ. అందువల్ల ఇంపోర్ట్ డ్యూటీ 70% ఉన్నందువల్ల ఈ రేట్లో ఉన్నాయన్నారు. ద మోడల్ Y అవైలబుల్ ఇన్ ఇండియా విల్ కమ్ విత్ అన్ అప్డేటెడ్ డిజైన్ అండ్ సెవరల్ ఇంటీరియర్ ఎన్హాన్స్మెంట్స్. అమంగ్ ద అప్డేట్స్ ఈజ్ ఏ న్యూ టచ్ స్క్రీన్ interface for rear seat passengers and electrically adjustable rear seats, which is the first of Tesla's SUV. The SUV comes with the 2 battery options, including the standard variant with 6 kWh LEP battery and delivers a claimed range of around 500 kilometers. 500 kilometers వచ్చేటువంటి సామర్థ్యం ఉన్నట్టు బ్యాటరీ ఉందన్నమాట టెస్లాలో. వైల్ ద లాంగ్ రేంజ్ versions features 75 kWh NMC battery with a long range. 622 కిలోమీటర్లు వచ్చేది ఒకటి, 500 కిలోమీటర్లు ఒకటి వచ్చేది, ఈ రెండు ఉన్నాయి. ద మోడల్ YRWD వేరియంట్ యాక్సలరేట్ ఫ్రమ్ 0 to 100 km/h in 5.4 seconds, making it a potent performer within its segment. Okay, VinFast ఎక్స్పెక్టెడ్ ప్రైస్ అండ్ ఫీచర్స్. విన్ఫాస్ట్లో ఎలా ఉండే రేట్లు. ద ఎస్టిమేటెడ్ ప్రైస్ రేంజ్ ఆఫ్ ది మోడల్ ఇన్ ఇండియా ఎక్స్పెక్టెడ్ టు బిట్వీన్ 18 lakhs to 24 lakhs. అదేమో 60 నుంచి 70 లక్షలు, ఇదేమో 18 to 24 lakhs. ఇది భారతదేశంలో ఉండేటువంటి
కార్ల ప్రేమికులకు అందుబాటులో ఉన్నటువంటి రేట్. ఇట్ విల్ లైక్లీ బి ఆఫర్డ్ 2 వేరియంట్స్ బోత్ పవర్డ్ అండ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్. సో ఇది మనకి 18 లక్షల నుంచి 24 లక్షలు ఉంది. సో వెహికల్ ఇది కూడా 440 కిలోమీటర్లు ఇస్తుంది అనమాట ఎలక్ట్రికల్. సో కాబట్టి టెస్లాకి వెళ్తారా దీనికి వెళ్తారా అనేది కూడా ఇప్పుడు మొత్తం స్టడీ చేస్తున్నారు మార్కెట్ని. VF7 ఈజ్ మిడ్ సైజ్డ్, అంటే మిడ్ సైజ్ కూడా ఉన్నాయి. 30 lakhs మిడ్ సైజు, 30 to 35 lakhs. ఇట్ విల్ బి ఎక్విప్డ్ విత్ 75K బ్యాటరీ ప్రొవైడింగ్ అన్ ఎస్టిమేటెడ్ రేంజ్ 450 కూడా ఉంది. 420, 450 రేంజెస్ ఉన్నాయి దీంట్లో. సో BYD చూద్దాం. ఇప్పుడు ఆల్రెడీ విన్ఫాస్ట్ చూసాము, BYD చూద్దాం. విన్ఫాస్ట్ చాలా తక్కువ రేట్లు ఉన్నాయి కంపేర్ టు టెస్లా. BYD సెలియాన్ ఇది 48 lakhs, 50 to 54 lakhs ఉంది. అంటే టెస్లా కన్నా తక్కువ ఉంది. టెస్లా ఫీచర్స్ ఉన్నాయి అన్నిటికి కూడా. ఇక్కడ టెస్లా ఫీచర్స్ చైనా మంచి కాంపిటీషన్ ఇవ్వబోతుంది అనమాట. సెలియాన్ దీని రేటు ఇది కూడా 542 కిలోమీటర్ల నుంచి ఇస్తుంది. ఇది 542 కిలోమీటర్లు ఇచ్చే బ్యాటరీ ఉందన్నమాట. దీంట్లో అట్టో అనేది 24 lakhs. ఇది మీ కొంచెం దగ్గరగా ఉంది, విన్ఫాస్ట్కి దగ్గరగా ఉంది. చైనాది BYD అట్టో 3 స్టార్ట్స్ 25 లక్షలు. సో దీని కెమెరాస్ అన్నీ ఉంటాయి అనమాట. దీని రేంజ్ వచ్చేసి 420 కిలోమీటర్లు వస్తుంది అన్నారు. తర్వాత సీల్ మోడల్ వచ్చేసి ఇది 510 కిలోమీటర్లు వస్తుంది. ఇది 510 కిలోమీటర్లు. ప్రీమియం సెక్టార్లో అయితే కనుక 650 నుంచి 580 కిలోమీటర్లు వస్తుంది అనమాట. ఈమ్యాక్స్ 7 అనేటువంటి మోడలు ఇది కూడా 530 కిలోమీటర్లు వస్తుంది. ప్రీమియం వచ్చేసి 420 కిలోమీటర్లు సింగిల్ ఛార్జ్. మోర్ ఓవర్ ద సుపీరియర్ వర్షన్ కెన్ బి స్ప్రింట్ 8.2 మీన్వైల్ దాని స్పీడ్ అన్ని చూస్తాం. దాని న్యూ ఈమ్యాక్స్ 7 కమ్స్ లోడెడ్ విత్ లార్జ్ 125 inches టచ్ స్క్రీన్. అంటే దాంట్లో ఉన్నట్టు ఫెసిలిటీ ఇవన్నీ ఇస్తున్నారు అనమాట. సో కాబట్టి టెస్లాకి కాంపిటీషన్ ఉండేది విన్ఫాస్ట్, BYD అండ్ మనం 4 చూపించాం. ఈ 4 కాంపిటీషన్లో ఉన్నాయి. విన్ఫాస్ట్ ఒకటి, BYD ఒకటి, చైనాది వియత్నాంకి సంబంధించి విన్ఫాస్ట్. టెస్లాకి బాగా కాంపిటీషన్ ఇచ్చేటువంటి కార్లుగా కనిపిస్తున్నాయి రేట్ వైజు అన్నిటి వైజు. అందుకే దీని బుకింగ్స్ అంతగా కావట్లేదు అంటున్నారు. హై అండ్ ఫీచర్స్ తోటి ఈ కార్లని తీసుకొస్తున్నారు కానీ వీటి బుకింగ్స్ అంతగా లేవన్నారు. పైగా ఆంధ్రప్రదేశ్ విన్ఫాస్ట్ తోటి టైఅప్ పెట్టుకుంది. విన్ఫాస్ట్ షోరూమ్ని అక్కడ ఆంధ్రప్రదేశ్లో తీసుకురాబోతున్నారు, చెన్నైలో మ్యానుఫ్యాక్చరింగ్. కాబట్టి ఆటోమేటిక్గా టెస్లాకు ఉన్నటువంటి ఫీచర్స్ కొంచెం ఇంచుమించుగా విన్ఫాస్ట్ని తీసుకురాబోతుంది. పైగా 18 లక్షల నుంచి 24 లక్షల మధ్య అంటే కొంచెం ధైర్యం చేసి కొనుక్కునేటువంటి అవకాశం ఉంది విన్ఫాస్ట్కి. సో వియత్నాం గెలుస్తుందా, అమెరికా టెక్నాలజీ గెలుస్తుందా అనేది మనం రాబోయే రోజుల్లో చూడబోతున్నాం. అయితే చాలా తెలివిగా ఎలన్ మస్క్ ఏం చేశాడంటే ముంబైలో మాత్రమే ఫస్ట్ రిస్ట్రిక్ట్ చేశాడు బుకింగ్స్ని. ఆ తర్వాత ఢిల్లీ అలా వెళ్ళాలని చూస్తున్నారు. సో కాబట్టి మూమెంట్ అయితే స్లోగా ఉందని చెప్పి అంటున్నారు. సో టెస్లా భారతదేశంలో, ఇండియాలో నిలబడుతుందా మార్కెట్లో అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.